హలో మై డియర్ స్వీట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ నిషా థాట్స్. తిరుపతి టూర్ కంటిన్యూషన్ పార్ట్ 3. ఇంకా పక్కనే ఉన్న టెంపుల్స్ని దర్శించుకుందామని చెప్పేసి మేము బయటికి వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయలు కొడదామని వస్తే ఏమో ఫుల్ రష్ ఉంది, కాలు పెట్టడానికి కూడా సందలేదు. అందుకని చెప్పేసి పక్కనే ఉన్న వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. మనకు కొలను పక్కనే స్వామివారు కొలువుదీరి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ దర్శించుకున్నాకే ఫస్ట్ మనము స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్ళాలి. మా దర్శనం టైమింగ్స్ వచ్చేసి నైట్ కాబట్టి ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. మేము బయట నుండి దర్శనం చేసుకొని వచ్చేసాము. అందుకని మార్నింగ్ మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి వచ్చేసాము. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గర అయితే కొంచెం కూడా సందలేదు, ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీపం పెట్టేసి హారతి వెలిగించాను. మంచిగా స్వామివారికి మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఇక్కడ మొక్కుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి మేము. ఇక్కడ విశిష్టత ఏంటంటే, మనం కర్పూరం వెలిగించిన తర్వాత ఫామ్ అయిన బ్లాక్ కలర్ బొట్టు విభూది ఉండిద్ది కదా, అది పెట్టుకుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని భక్తులందరి నమ్మకం. అందుకనేసి నేను మా పిల్లల కోసం అనేసి తీసుకెళ్తున్నాను. అలా వెలిగే దీపం, కర్పూరం వాసన అవంతా మనలో నిజంగా పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి. మనసు మాత్రం మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంది అక్కడ నుంచి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు టీ బ్రేక్ తీసుకున్నాము. ఆ గ్యాప్లో నేను, కౌశల్, హోమ్నిషా ముగ్గురం గేమ్స్ ఆడుకుంటున్నాము. వాళ్ళకు కూడా కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉండిద్దని చెప్పేసి ఇద్దరైతే ఒక్కొక్క టాయ్స్ తీసుకున్నారు. అక్కడ టాయ్స్ అమ్ముతున్నారు, పక్కనే డాగ్ టాయ్స్ తీసుకున్నారు, వాటితో ఆడుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి శ్రీవారి పాదాలకు వెళ్ళేసాము వెహికల్లో. అక్కడికి ట్రావెలింగ్ టైంలోనే మా వాళ్ళిద్దరు పడుకున్నారు. శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ స్పెషల్గా ఒక ఉడత కనిపిస్తుంది. సైజులో మాత్రం చాలా పెద్దదిగా ఉంది. అక్కడ వచ్చే వాళ్ళందరూ స్పెషల్గా దాన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. మనం పెట్టేవి ఏవైనా తింటుంది, అది తినేసి మళ్ళీ చెట్టు ఎక్కేస్తుంది. అండ్ కమింగ్ టు ది పాయింట్, శ్రీవారి పాదాలకు వెళ్ళాలంటే మనం చాలానే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే, శ్రీవారు మొట్టమొదటిసారిగా ఇక్కడే కాలు పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల దగ్గరే వేశారంట. బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాలను చేరుకుని శిరస్సు వంచి నమస్కరించుకునేవారట. ఇక్కడ ప్రత్యేకత ఇదే. మేము వెళ్ళిన డే అయితే స్వామివారి పాదాలకు కవచాలని తీసేసి అభిషేకం చేశారట. పాదాలకు చేరుకునే దారిలోనే వెళ్ళేటప్పుడు తులసి దళాలను నమ్ముతూ ఉంటారు. స్వామివారికి తులసి దళాలతో ప్రత్యేకంగా పూజిస్తారట. ఫైనల్గా అయితే స్వామివారి పాదాలకు చేరుకున్నాము. ఇక్కడ కూడా ఫుల్ మంది వస్తున్నారు చూడడానికి, చాలా రష్ ఉంది. ఒక 2 seconds కూడా చూసుకొని ఇవ్వట్లేదు తనివి తీరా. అండ్ అక్కడ ఫొటోస్, కెమెరాస్ ఏమి ఎలో చేయట్లేదు. అయినా కూడా మేము వీడియో తీసుకున్నాము. నేను, నా బంగారు తల్లి వచ్చేసి స్వామివారి పాదాలకు మొక్కుకుంటున్నాము. తనకు తెలియదు కాబట్టి నేనే ఇంకా స్వామివారి పాదాలకు ఇలా నమస్కరించుకొని కళ్ళకద్దుకోవాలమ్మా అని చెప్పేసి తనకు చూపిస్తున్నాను. అండ్ మనం వచ్చేటప్పుడు దిగేటప్పుడు అయితే ఇలా రావి చెట్టుకి, మామిడి చెట్టుకి చాలా ఉయ్యాలలు కట్టున్నాయి. అంటే సంతానం లేని వాళ్ళందరూ ఇక్కడ ఉయ్యాల తీసుకొని కట్టుకుంటారట. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి నియర్గా ఒక 2000-3000 అలా ఉన్నాయి. అంటే ఎంతమంది బాధపడుతున్నారు పిల్లలు లేకుండా అనేది ఇక్కడ వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉయ్యాల కట్టుకున్నారో వాళ్ళందరికీ సంతానం కలగాలని చెప్పేసి స్వామివారిని కోరుకుందాం మనం కూడా. అండ్ ఇక్కడ దిగేటప్పుడు అయితే స్వామివారి దగ్గర చందనం ధూప్ స్టిక్స్ అమ్ముతున్నారు. చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ స్మెల్ కూడా. ఎవరైనా ఎక్కడికి విజిట్ చేస్తే అవి తీసుకెళ్ళండి, చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇప్పుడు చూద్దాము.
ఇక్కడ దర్శనం అయిపోయాక మా వాళ్ళకి కొన్ని టాయ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఫేమస్ కొన్ని టాయ్స్ ఉంటాయి, అంటే మనము వుడ్తో చేసిన క్రొకోడైల్, స్నేక్, అవి చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్లో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ దొరుకుతాయి, అవి ఇక్కడ దొరుకుతాయి అనమాట. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, తీసుకోండి. అండ్ అక్కడ నుండి సేమ్ వెహికల్లో మనం వేరే ప్లేస్కి వచ్చేసాము, అది శిలాతోరణం అనమాట. ఇక్కడైతే చాలా బాగుంది, నేచర్ చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీవారు మొట్టమొదటిసారిగా శ్రీవారి పాదాల దగ్గర అడుగు పెట్టారని, ఆ తర్వాతి అడుగు ఇక్కడ శిలాతోరణం దగ్గరే పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం. దాదాపుగా 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కలిసి ఇలా ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇలా ఏర్పడి కూడా దాదాపుగా 160 కోట్ల సంవత్సరాలు అవుతుందట. ఇదంతా అక్కడ హిస్టారికల్ బోర్డులో రాసిపెట్టి అక్కడ పెట్టారు. ఇది 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు కలిగి ఉంది. నేచర్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ మొత్తం గ్రీనరీగా చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది వస్తున్నారు, వ్యూ బాగుంది కాబట్టి మేము కొంచెం మార్నింగ్ టైంలోనే వెళ్ళాము. అండ్ మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నది మీరు చూస్తున్నారు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్, వీడియోస్ సూపర్ వస్తున్నాయి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా దిగాము. అండ్ ఇది శిలాతోరణం అనమాట. ఓవరాల్గా ఇలా బాగుంది కదా చూడ్డానికి. మనము సిమెంట్ పెట్టి కట్టింది వేరు, ఇలా న్యాచురల్గా ఫామ్ అయింది వేరు. పైగా అంత పెద్ద పెద్ద రాళ్లలో ఫామ్ అయిందంటే నిజంగా స్వామివారి మహిమలే అనుకోవాలి. ఇక్కడ చూడడానికి అక్కడ దొరికే కొన్ని జంతువులు, పక్షులు అవి కూడా ఏర్పాటు చేశారు. వాటిని చూద్దామని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము. మన ఇంట్లో ఉండే కోళ్ళు ఇవే, మన ఇంట్లో ఉండే బర్డ్స్, యానిమల్సే ఉన్నాయి ఇక్కడ కూడా. కాకపోతే మళ్ళీ వాటిని చూడడానికి మన వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఒకటి, మళ్ళీ దాన్ని చూసి మన ఇంట్లో ఉంది కదా మమ్మీ అనేసి ఒక డైలాగ్. ఇక్కడ ఇవి అయిపోయాక కొంచెం దూరంలో వెళ్తే ఇంకా లోపల ఇంకో టెంపుల్ ఉందంట, చక్రతీర్థం శివుని టెంపుల్ అనుకుంటా. మేము అక్కడికి వెళ్ళలేదు, పిల్లలు ఆకలి అని చెప్పేసరికి ఇక్కడ మరమరాల బండి దగ్గరికి వచ్చేసాము. అప్పుడే వేడిగా చేస్తున్నారు. అందరం అయితే ఒక్కొక్కటి లాగిన్ చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే అక్కడే ఆగిపోయాము, కానీ మా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటు లోపలికి ఇంకో టెంపుల్కి వెళ్ళారు. మేము ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ పక్కనే పార్క్ ఉంది, ఆ పార్కుకి వచ్చేసాము. అందులో మొత్తం ప్లాంట్సే ఉన్నాయి, చూడడానికి మాత్రం సూపర్ ఉంది. అండ్ అక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అక్కడే కూర్చొని కొద్దిసేపు మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాము, లెగ్స్ ఫుల్ పెయిన్ వస్తున్నాయని చెప్పేసి. ఆ ప్లేస్ కానీ ఈ ప్లేస్ కానీ నడిచి నిజంగా ఫుల్ లెగ్స్ పెయిన్ వచ్చాయి. పిల్లలు అయితే ఎక్కడికక్కడే కూర్చుండిపోతున్నారు. అందుకనే ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చేసాము. మీరు కూడా ఒకసారి లుక్ వేయండి ఓవరాల్ వ్యూ ఎలా ఉందని చెప్పేసి. లోపలికి వెళ్ళాము కదా, లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చేసరికి ఎనర్జీ మొత్తం అయిపోయింది. బాడీ డిహైడ్రేట్ అనిపిస్తుందని చెప్పేసి కూల్ డ్రింక్స్ తాగాము. ఇక్కడ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు ఉంటే ఫుల్ ఇబ్బంది అవుతుంది. కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యాకనే వెళ్ళాలి, లేకపోతే మనం బ్యాచిలర్గా ఉన్నప్పుడైనా వెళ్ళాలి. పిల్లలు ఉంటే మనతో పాటు కొంచెం కష్టం అంటే ఏం లేదు, కానీ వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, వాష్రూమ్ వస్తుందని చెప్తారు. అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళతోటి. రిమైనింగ్ మొత్తం వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ తిరుపతి ట్రిప్ పార్ట్ 3 మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.